ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో నెహ్లిస్ట్ పెంగ్విన్ మరియు దాని లవ్ స్టోరీ ఇప్పుడు మనం చూద్దాం. అంటార్కిటికా గడ్డకట్టే మంచుఖండం. వేల సంఖ్యలో ఉన్న పెంగ్విన్స్ గుంపు నుంచి ఒక పెంగ్విన్ మాత్రం వేరు కాబడి దూరంగా వెళ్తుంది. ఈ ప్రపంచంలో వైల్డ్ లైఫ్ వీడియోస్ చాలా ఉన్నాయి, కానీ ఒక్క వీడియో మాత్రం కోట్లాది మంది గుండెల్ని పిండేసే పెంగ్విన్ వీడియో. అదేమిటంటే, ఒక పెంగ్విన్ మాత్రం ఒంటరిగా తన గుంపు నుండి విడిపోయి సముద్రానికి దూరంగా ఆహారం కూడా దొరకని ప్రదేశానికి నడుచుకుంటూ ఎవరికీ కనిపించినంత దూరంగా శూన్యంలోకి వెళ్తుంది. సోషల్ మీడియాలో దీనికి నెహ్లిస్ట్ పెంగ్విన్ అని పేరు పెట్టారు, అంటే నిరాశావాది అని అర్థం. ఈ ఒక్క క్లిప్ అందరి హృదయాలను ఎంతో కలవరపరిచింది. అసలు పెంగ్విన్ ప్రేమ, విడాకులు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెంగ్విన్ల మధ్య ఉండే బంధం మనుషుల సంబంధాలలాగే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పెంగ్విన్స్ తమ భాగస్వామిని ఆకర్షించటానికి అత్యంత నునుపుగా ఉన్న ఒక రాయిని వెతికి తెచ్చి దాని ముందు ఉంచుతాయి. ఒకవేళ ఆ రాయి అవతల పెంగ్విన్కి నచ్చితే అది ఆ రాయిని స్వీకరించి తమ గూడులో పెట్టుకుంటుంది. అంటే వారిద్దరూ ఒక జంట అన్నమాట. చాలా జంతువులలో తల్లి పిల్లలను చూసుకుంటే పెంగ్విన్లలో మాత్రం కథ వేరుగా ఉంటుంది. అదేంటంటే, ఆడ పెంగ్విన్ గుడ్డు పెట్టిన తర్వాత దానిని మగ పెంగ్విన్ పాదాల మీద పెట్టి ఆహారం కోసం సముద్రానికి వెళ్తుంది. దాదాపు 2 నెలల పాటు మగ పెంగ్విన్ ఏమీ తినకుండా, ఆ గుడ్డు గడ్డకట్టకుండా తన చర్మపు పొరల మధ్య వెచ్చగా కాపాడుతుంది. ఈ సమయంలో మగ పెంగ్విన్లు గుంపుగా చేరి ఒకరికొకరు వెచ్చదనాన్ని ఇచ్చుకుంటాయి. ఆశ్చర్యకరంగా పెంగ్విన్లలో కూడా విడాకులు తీసుకునే అలవాటు ఉంటుంది. సంతానోత్పత్తి విఫలమైనప్పుడు లేదా ఇతర కారణాల వల్ల దాదాపు 25% నుండి 50% జంటలు విడిపోయి కొత్త భాగస్వాములను ఎంచుకుంటాయి. అంటార్కిటికాలో తన గుంపును వదిలి సముద్రానికి విరుద్ధ దిశలో మంచుకొండల వైపు ఒంటరిగా వెళ్తున్న పెంగ్విన్ వీడియో వైరల్ అయింది. దీనిని నెహ్లిస్ట్ పెంగ్విన్ అని పిలుస్తున్నారు. కొందరు ఇది తన భాగస్వామిని కోల్పోయి బాధతో వెళ్తుందని భావిస్తే, శాస్త్రవేత్తలు మాత్రం దీనిని ఏదైనా జన్యుపరమైన లోపం లేదా దారి తప్పడం వల్ల జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా లేను. నువ్వు వెళ్ళాలి, నాకు తెలుసు.